ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము తొలి ఏకాదశి గురించి అయితే మనము విందాము. ప్రతి నెల మనకి 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా. అలాగా ఈ ఏకాదశి ఎలా వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విన్నాము. ద్వాదశితో కూడుకున్న ఏకాదశి అయితే మనము చేస్తాము, దశమితో కూడుకున్న ఏకాదశి అయితే మనము చేయము. మోహినీదేవికి శాపం అన్నమాట. ఆ కథ అంతా వేరే. తర్వాత మనం ఇంకొక ఎపిసోడ్ లో అమ్మవారి గురించి అయితే, మోహినీదేవి అమ్మవారి గురించి అయితే మనము విందాము. ఎందుకు దశమితో కూడి ఏకాదశి చేయరు, ద్వాదశితో కూడిన ఏకాదశి అయితే చేస్తారు అనేటువంటి విషయాలైతే మనము తర్వాత అయితే విందాము. అయితే ఈ తొలి ఏకాదశి నుంచి మనకి పండుగలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ రోజునే ఇక్కడి నుంచే దేవశయని వ్రతం అని కూడా చేస్తారనమాట. తర్వాత సాధువులు, యోగీశ్వరులు, వీళ్ళందరూ కూడా, ఇంతేశ్వరులు, వీళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్ష అనేది చేస్తారు. దీనిలో గల అంతరం ఏంటి, తర్వాత ఈ రోజుల్లో ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, తర్వాత దేవశయని వ్రతం ఏ విధంగా చేయాలి, చాతుర్మాస ఏ విధంగా ఆలంబించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాం. సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశినే మనము తొలి ఏకాదశి అని అంటారనమాట. మన పండుగలన్నీ దీంతోనే మొదలవుతాయి. లోకల్లో మోక్షగాములైన వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు, అంటే 4 నెలల పాటు పుణ్యతిథులుగా భావించి దేవశయని అనే వ్రతాన్ని చేస్తారనమాట. సన్యాసులు, యతీశ్వరులు మొదలైన వారు కూడా ఈ కాలంలో ప్రయాణము చేయకుండా ఒక చోట స్థిరంగా ఉంటారు. దీన్నే చాతుర్మాసము అని అంటారు. ఒక రోజున ధర్మరాజుకు ఒక చిన్న అనుమానం వచ్చిందట. మోక్షగాములు దేవశయని వ్రతాన్ని ఎందుకు చేయాలి, ఇదే సమయంలో చాతుర్మాసము చేయటానికి గల కారణాలేంటి, తన అనుమానాన్ని తీర్చేవారు ఎవ్వరున్నారు అని ఆలోచించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకెవ్వరి వల్ల కాదని నిశ్చయించుకున్న వాడే భగవాను దగ్గరకు వెళ్లి, ఓ పరంధామ పరాత్పర, దేవశయని వ్రతాన్ని, చాతుర్మాస దీక్షను గురించి నాకు వివరంగా చెప్పవలసిందని ప్రార్థించాడు. ధర్మజుడు ప్రార్థన ఆలకించిన వాడై భగవానుడు ఈ రకంగా చెప్పటము ప్రారంభించాడు. ధర్మనందన, ఆషాఢ శుద్ధ ఏకాదశినే దేవశయని ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహంతో మోక్షం పొందాలనుకునే వారంతా ఈ రోజున దేవశయని వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజే చాతుర్మాసం కూడా మొదలవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తరువాత ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీ మహావిష్ణువు పౌళింప చేయాలి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన తరువాత, అనగా కార్తీక మాసంలో తిరిగి ఆయనను మేల్కొల్పాలి. ఈ 4 నెలలు కాలము శ్రీహరికి నిద్రావస్థ అన్నమాట. ఇది వర్షాకాలం. అందుచేత యతీశ్వరులు, సన్యాసులు దేశాటన చేయటానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారు ఏదో ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉండాలి. ఇదే చాతుర్మాసం. రాజా, ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ప్రతిమకు పంచామృతాలతో చక్కగా స్నానం చేయించి, సుగంధ లేపనం కావించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, దేవదేవా, వర్షాకాలము 4 నెలల దాట నువ్వు తిరిగి మేల్కొనే వరకు పరిశుద్ధమైన నియమాలతో నేను కాలం గడుపుతాను. ఏ అడ్డంకులు లేకుండా ఈ వ్రతము పూర్తి అయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించవలసిందని ప్రార్థించి, 2 వైపులా తలగడతో తెల్లని వస్త్రంతో శయ్యను ఏర్పాటు చేసి ఆ మహానుభావుని శయనింపజేయాలి. ఆయన నిద్రిస్తే ఈ జగత్తు కూడా నిద్రిస్తుంది. ఆయన మేల్కొన్నప్పుడే ఈ జగత్తు మేల్కొంటుంది. పాండవాగ్రజ, ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అష్టమి లేదా కర్కాటక సంక్రమణం జరిగిన రోజున ప్రారంభించి 4 నెలల తర్వాత కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిన పూర్తి చేయాలి. ఈ వ్రతము
ఆరంభించడానికి మంచి చెడులతో పని లేదు. జనన మరణాల వల్ల కలిగే శౌచములు చూడవలసిన పని లేదు. స్త్రీ పురుష భేదము అంతకన్నా లేదు. ఈ వ్రతం ఆచరించిన వాడు మరణించిన తరువాత మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ సూర్య తేజము గల విమానమెక్కి విష్ణులోకము చేరతాడు. చాతుర్మాస వ్రతము అనేక రకాలుగా ఆచరిస్తారు. అవన్నీ కూడా ఇప్పుడు మనము విందాం. ప్రతిరోజు దేవాలయానికి వెళ్లి అక్కడంతా శుభ్రం చేసి నీళ్లు చల్లి ఆవు పేడతో అల్లికి ముగ్గులు పెట్టి ఆ తర్వాత వాడు 7 జన్మల వరకు ఇలా చేసిన వాడు 7 జన్మల వరకు శ్రేష్టమైన బ్రాహ్మణ కులంలో పుట్టి సత్యధర్మపారాయణుడు అవుతాడు. ఈ 4 నెలలు మహావిష్ణువును పంచామృతాలతో స్నానం చేయించిన వాడు మరణానంతరం విష్ణు లోకానికి వెళ్లి సారూప్య ముక్తి పొందుతాడు. అంటే లక్ష్మీదేవిని శ్రీవత్సము సృష్టి స్థితిలయ్యే సామర్థ్యము తప్ప రూపురేఖలు భక్తుల కోరికలు తీర్చటంలో శ్రీహరి రూపంలోనే ఉంటాడు. ఈ సమయంలో ఉత్తముడైన బ్రాహ్మణునికి భూదానం గాని సువర్ణదానం గాని చేసిన వాడు ఈ లోకంలో ఇంద్రభోగాలను అనుభవించి మరణ అనంతరము విష్ణులోకము చేరుతాడు. చాతుర్మాసంలో ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు బంగారు తామర పువ్వును సమర్పించిన వాడు ఈ లోకంలో అనంతమైన భోగాలు అనుభవించి చివరకు స్వర్గము చేరుతాడు. ఈ సమయంలో ప్రతిరోజు హరిని తులసి దళాలతో అర్చించి బంగారు తులసి దళము దానం చేసిన వాడు విష్ణువు లోకము పొందుతాడు. వ్రత సమయంలో భగవంతునికి ధూపదీపాలు సమర్పించి వ్రతాంతమున దీపపు కుందులు దానం చేసిన వాడు గొప్ప శ్రీమంతుడు అవుతాడు. సకల సౌభాగ్యాలను పొందుతాడు. ఈ కాలంలో ప్రతిరోజు రావి చెట్టుకు గాని శ్రీ మహావిష్ణువుకు గాని ప్రదక్షిణలు చేసిన వాడు వైకుంఠము చేరుతాడు. వ్రత సమయంలో ప్రతిరోజు సాయంత్రము దేవుని సన్నిధిన దీపారాధన చేసి వ్రత సమాప్తిన వస్త్రము బంగారు దీపపు కుంది దానము చేసిన వాడు ఈ లోకంలో మహా తేజస్వి అవుతాడు. మరణానంతరం వైకుంఠము చేరుతాడు. శ్రీ మహావిష్ణువు పాదోదకాన్ని పానం చేసిన వాడు విష్ణులోకము పొందుతాడు. అతడికి పునర్జన్మ అనేదే ఉండదు. ఈ సమయంలో ప్రతిరోజు 3 వేళల దేవాలయంలో 108 గాయత్రి జపం చేసిన వాడికి పాపాలు అంటావు. చాతుర్మాసంలో ప్రతిరోజు పురాణ శ్రవణం చేసి వ్రత సమాప్తి యందు పుస్తకము వస్త్రము బంగారము దానం చేసిన వాడికి సకల భోగాలు అనుభవిస్తాడు. చాతుర్మాసంలో శివనామం గాని కేశవనామం గాని జపం చేసి వ్రత సమాప్తి చేసిన బంగారపు శివ ప్రతిమ గాని విష్ణువు ప్రతిమ గాని దానం చేసిన వాడికి మహాపుణ్యము లభిస్తుంది. స్నాన సంధ్యాది నిత్య కృత్యాలు పూర్తి చేసి సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీమన్నారాయణుడికి అర్ఘ్యమిచ్చి వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రము బంగారు గోవును దానం చేసిన వాడు బంగారము గోవును దానం చేసిన వాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. చిరాయు పొందుతాడు. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నువ్వులతో హోమం చేసి వ్రత సమాప్తి యందు తెలపాత్ర దానం చేసిన వాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. ప్రతిరోజు అగ్ని హోమం చేసి వ్రతాంతమందు నేతితో నిండిన కుండను మంచి వస్త్రం దానం చేసిన వాడు మంచి ఆరోగ్యము చిరుఛాయ పుత్ర పౌత్రాది సంపద కలిగి బ్రహ్మదేవునితో సమానుడు అవుతాడు. ప్రతిరోజు అస్వస్థ వృక్షాన్ని పూజించి ఆఖరు రోజున వస్త్రము బంగారము దానం చేసిన వాడు మంచి ఆరోగ్యవంతుడు అవుతాడు. ప్రతిరోజు తులసిని పూజించి తులసి దళాలను ధరించిన వాడు సర్వ పాపాల నుండి విముక్తుడై విష్ణులోకమును పొందుతాడు. ప్రతి దినము గరిక పూజించి శిరస్సును ధరించి వ్రతాంతమున బంగారు గరిక దానం చేసిన వాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు, స్వర్గాన్ని పొందుతాడు. చాతుర్మాసంలో శివకేశ్వరుల్లో ఎవరినైనా సరే ధ్యానించిన పుణ్య ఫలమును లభిస్తుంది. తర్వాత ప్రతి దినము విష్ణు పాదోదకము పారాయణ చేసిన వాడు సర్వ పాపము నుండి
విముక్తుడవుతాడు. అతని ఆయువు సంపద వృద్ధి పొందుతాయి. వ్రత సమాప్తిన గోదానము చేయాలి, లేకపోతే ప్రసదానమైన చేయవచ్చు. వేద విధులైన బ్రాహ్మణులను పూజించాలి. వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన అన్నదానము చేసిన వాడు ఆయుర్దాయము దానము పొందుతాడు. కపిల గోవును రక్షించి ప్రదక్షిణములు చేసిన, దానమిచ్చిన గోవు శరీరం మీద ఎన్ని రోమాలైతే ఉన్నాయో అన్ని సంవత్సరాలు సర్గ సుఖాలు అనుభవిస్తాడు. ప్రతి రోజు కూడా గణపతిని, సూర్యుని అర్చించిన వాడు ఆరోగ్యైశ్వర్యములు పొందుతాడు. గణపతి అనుగ్రహంతో అతడి అభిష్టములన్నీ సిద్ధిస్తాయి. అన్ని చోట్ల విజయము సిద్ధిస్తుంది. చాతుర్మాసంలో వర్ష ఋతువు, శరదృతువు రెండూ ఉంటాయి. ఈ రోజుల్లో శివకీర్తికి రజిత దానం చేయాలి. అంత శక్తి లేకపోతే రాగిని కూడా దానము చేయవచ్చు. ఇలా చేసిన వారికి అందమైన సంతానం కలుగుతుంది. ఈ ఫలితం కావలసిన వారు తేనెతో నిండిన వెండి పాత్రను లేదా బెల్లంతో నిండిన రాగి పాత్రను దానము చేయాలి. వ్రత సమాప్తి యందు శయదానం చేసిన వారు శాశ్వతమైన సుఖము పొందుతారు. వర్షాకాలంలో ప్రతిరోజు కూడా గోపీ చందనం అంటే కృష్ణుని మంత్రం తీసుకున్న వాళ్ళు నామంతు పెట్టుకుంటారు, గోపీ చందనం నుదుటిని పెడతారనమాట. అది కనుక దానం చేసినట్లయితే భుక్తి ముక్తి రెండు లభిస్తాయి. వ్రత సమాప్తిన గోపీ చందనము నూతన వస్త్రములు దానం చేసిన వారికి సకల ఐశ్వర్యములు లభిస్తాయి. చివరకు సాయుధ్యము కలుగుతుంది. ప్రతిరోజు పంచదార లేదా బెల్లము దానం చేస్తే భుక్తి ముక్తి కలుగుతుంది. చాతుర్మాసం పూర్తయిన తర్వాత ఉద్యాపనకు 8 లేక 4 ఫలములు బరువు గల 8, 4 లేదా రాగి పాత్ర నిండా చక్కెర పోసి పాత్ర పైన వస్త్రము దక్షిణ ఉంచి నవధాన్యాలతో లేదా పిండి వంటలతో ప్రతి పాత్రను దానం చెయ్యాలి. దానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలైతే మనము చదువుకోవాలి. అదేంటంటే తామ్ర పాత్రం సవస్త్రం చ శర్కర హేమ సంయుతం సూర్యప్రీతికరం యస్మాద్రోగంనం పాపనాశనం పుష్టిదం కీర్తిదం నృణాం నిత్యం సంతానకారకం సర్వకామప్రదం స్వర్గ్య మాయుర్వర్ధనం ఉత్తమం తస్మాదస్య ప్రధానేన కీర్తిరస్సు దదామమ ఏవ వ్రతం తు యః కుర్యాతస్య పుణ్య ఫలం. ఈ విధంగా ఈ శ్లోకాలు దానం ఇచ్చేటప్పుడు చదువుకోవాలి. చక్కెరతో రాగి పాత్ర సూర్యుడికి ప్రీతికరమైంది. సమస్త రోగాలను నశింపజేస్తుంది, పాపాలను పోగొడుతుంది, పుష్టిని కీర్తిని ఇస్తుంది. దీని దానం వలన సంతానము కలుగుతుంది, సంతానభిష్టములు నెరవేరుతాయి, స్వర్గలోకము ప్రాప్తిస్తుంది. అటువంటి పాత్ర నేను దానం చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ కీర్తి కలుగుగాక అని ఆ శ్లోకాలకి అర్థం అన్నమాట. ధర్మనందన, ఇప్పుడు వ్రత ఉద్యాపన ఫలితము చెప్తాను విను అంటున్నారు. చాతుర్మాస వ్రతం చేసిన వాడికి సంగీత ప్రావీణ్యము కలుగుతుంది. లోకంలో స్త్రీలందరూ అతన్ని ప్రేమిస్తారు. అతడికి రాజ్యము కావాలంటే రాజ్యము, సంతానం కావాలంటే సంతానము లభిస్తుంది, ధనం కావాలంటే ధనం లభిస్తుంది. చివరికి అతడు మోక్షాన్ని పొందుతాడు. చాతుర్మాసంలో ప్రతిరోజు కూర గాని, కందమూలాలు గాని, ఫలములు గాని దానం చేసిన, వ్రత సమాప్తిన వస్త్ర దానం చేసిన వాడు రాజయోగి అవుతాడు. మంత్రం ఏంటంటే సర్వదేవ ప్రియం యస్మాచ్ఛాకం తృప్తికరం నృణాం దదామి తేన దేవాద్యాః సదా కుర్వంతు మంగళం. శాకము దేవతలకు ప్రీతిని, మానవులకు తృప్తిని కలిగిస్తుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, అట్టి శాకము నీకిస్తూ ఉన్నాను కాబట్టి దేవతలు నాకు శుభమును చేకూర్చుగాక అంటూ శాక దానము ఇయ్యాలి. ప్రతిరోజు త్రికటకములు అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలన్నమాట, వీటిని త్రికటకములు అంటారు. బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేస్తే సూర్య భగవానుడు ప్రీతి చెందుతాడు, అన్ని రోగాలు నశిస్తాయి. సూర్య భగవాన్ ఆరాధిస్తే సంపూర్ణ ఆరోగ్యము వస్తుంది. ఈ రకంగా ప్రతిరోజు త్రికటుకాలు దానం చేసి వ్రత సమాప్తిని బంగారంతో చేసిన
త్రికటుకలు వస్త్రము దక్షిణలతో దానం చేసి ఉద్యాపన చేసిన వాడు 100 సంవత్సరములు మంచి ఆరోగ్యంతో జీవిస్తాడు. చివరకు స్వర్గం అనేది వెళ్తారనమాట. చాతుర్మాసంలో నిరంతరము మంచి ముత్యములు దానం చేసిన వాడికి అన్న వస్త్రాలకి లోటు ఉండదు. ప్రతిదినము అన్నదానం చేసిన వాడు అష్టేశ్వర సంపన్నుడు కీర్తిమంతుడు అవుతాడు. ప్రతిదినము తాను తాంబూలమును సేవించకుండా ఇతరులకు దానం చేసి వ్రత సమాప్తి నందు తాంబూలమును సేవించకుండా ఇతరులకు దానం చేసి వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రములు దానం చేసిన వాడు మహాలావణ్యుడు అవుతాడు. అతడికి ఏ రోగాలు రావు. అతడు మంచి మేధావి అవుతాడు. గాత్ర మాధుర్యం గల వాడు అవుతాడు. మరణానంతరము గంధర్వుడు అవుతాడు. తాంబూలము లక్ష్యప్రదమైనది. అందులో ఆకు ఒక్క సున్నం త్రిమూర్తుల స్వరూపము. అందుచేతనే తాంబూలం దానం చేసిన వాడికి త్రిమూర్తులు సకల సంపదలను ఇస్తారు. ఈ సమయంలో ప్రతిరోజు పసుపు దానం చేసి వ్రత సమాప్తిని కొత్త వెండి పాత్రలో పసుపును పోసి దానం చేసినట్లయితే ఆ స్త్రీ లేక పురుషుడు సర్వ సుఖాలను అనుభవిస్తాడు. వారికి సౌభాగ్యము అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రకంగా పసుపు దానం చేసిన వారు మంచి రూప లావణ్యలతో దేవలోకంలో సుఖిస్తారు. ఈ లోకంలో ఉమామహేశ్వర స్వరూపంగా భావించి విప్ర దంపతులను పూజించి వారికి శక్త్యానుసారము సువర్ణ దానం చేసి వ్రత సమాప్తి యందు ఉమామహేశ్వరులు బంగారు ప్రతిమను చేయించి దాన్ని పూజించి దానం అయితే చేయాలన్నమాట. ఉమామహేశ్వరుల బంగారు ప్రతిమను చేయించి దానిని పూజించి దానం అయితే చేయాలి. తరువాత రుచికరమైన పిండి వంటలతో భోజనం పెట్టాలి. అలా చేసిన వాడి సంపత్తి సురక్షితంగా ఉంటుంది. మంచి కీర్తి కలుగుతుంది. ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవించి అంత మందు కైలాసము చేరుతారు. ప్రతిరోజు ఫలదానం చేసి వ్రత సమాప్తిన వెండి ఫలమును దానమిచ్చిన వాడి కోరికలు అన్ని తీరతాయి. అతడు స్వర్గాన్ని చేరుతాడు. బంగారు పుష్పములు దానం చేసిన వాడు ఈ లోకంలో శ్రేష్టమైన సౌభాగ్యం పొంది చివరు గంధర్వ లోకము చేరతాడు. వ్రత సమయంలో ప్రతిరోజు దధ్యన్నము దానము చెయ్యాలి. అంత శక్తి లేకపోతే అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, ఆదివారం, శుక్రవారం నందు దధ్యనము దానము చెయ్యాలి. వ్రత సమాప్తిని గోదానం గాని భూదానం గాని వస్త్రదానం గాని చేసినట్లయితే అతడికి అక్షయమైన అన్నము దొరుకుతుంది. పుత్ర పౌత్రాది వృద్ధి కలుగుతుంది. అంతమంది కైలాసము చేరుతారనమాట. చాతుర్మాస దీక్షను కేవలం కూరలు దుంపలు ఫలములతో గడిపి ఆఖరున గోదానం ఇచ్చినట్లయితే అతడు వైకుంఠము చేరుతాడు. కేవలం పాలు త్రాగి ఈ వ్రతం ఆచరించి వ్రత సమాప్తిన గోదానం చేసినట్లయితే అతడు బ్రహ్మలోకము పొందుతాడు. చాతుర్మాసంలో ప్రతిరోజు అరటి ఆకుల్లో భోజనం చేసి చివరన వస్త్రములు కంచు పాత్ర దానం చేసినట్లయితే అతడు గొప్ప సుఖములను పొందుతాడు. ప్రతిరోజు మోదుకాకులతో భోజనం చేసిన వాడు పాపాలను సర్వము హరించిపోతాయి. సర్వ పాపాలు కూడా హరించుకుపోతాయి. ఈ వ్రతం ఆచరించిన వాడికి బ్రహ్మహత్య, పాతకము, సురాపానము, శిశుహత్య, భ్రూణ హత్య, శ్రీహత్య, అసత్యము పొందరాని స్త్రీలను పొందటము వంటి వాటి వలన కలిగే దోషాలు ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా హరించకపోతాయట. వ్రత సమాప్తి అందు సారవంతమైన భూమిని దానం చేసిన వాడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది చివరకు వైకుంఠము చేరతాడు. ఎప్పుడు ఏది అడగని విప్రునకు సువర్ణము చందనముతో వృషభము దానం చేసిన వాడు జ్ఞానము మోక్షమును పొందుతాడు. ఈ సమయంలో ప్రతిరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి భుజించాలి. వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన చేయ. అలా చేసిన వాడు కైలాసం చేరి మహాసుఖాలను పొందుతాడు. చాతుర్మాసంలో ఏకభుక్తం చేసి వాసుదేవుని పూజించిన వాడు స్వర్గం చేరుతాడు. ప్రతిరోజు భూమిపైన శయనించి వ్రతాంతరమున శయదానం చేసిన వాడు శివలోకంలో గొప్ప సుఖాలను అనుభవిస్తాడు. ఈ కాలంలో పాయసము, తేనె, ఉప్పు, నెయ్యి, ఫలములు విసర్జించి
కార్తీక పూర్ణిమ వీటిని దానం ఇచ్చినవాడు రుద్రలోకము పొందుతాడు. ఈ 4 నెలలు తలస్నానం చేయకుండా, గోళ్లు కత్తిరించుకోకుండా శ్రీ మహావిష్ణువుని పూజించిన వాడు విష్ణులోకమును పొందుతాడు. ఈ కాలంలో కూరలను పూర్తిగా వదిలివేసి వ్రతాంతమందు వెండి పాత్రతో పాటుగా 10 రకాల కూరలు, వస్త్రములు దానం చేసిన వాడికి కైలాసము ప్రాప్తిస్తుంది. ఈ కాలంలో గోధుమలను తినకుండా ఉండి వ్రతాంతమున బంగారు గోధుమలను దానం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలము దక్కుతుంది. బంగారు గోధుమలు దానం చేసేటప్పుడు ఈ గ్రంథి మంత్రం అయితే మనము చదువుకోవాలన్నమాట. అదేంటంటే గోధూమాహ సర్వ జంతువునాం బలపుష్టి వివర్ధనాహ ముఖ్యాచ్చ హవ్య కవ్యేషు తస్మాన్మే దదతు శ్రియం. గోధుమలు సర్వజీవులకు బలాన్ని పుష్టిని ఇస్తాయి. దేవ పితృకార్యములకు ఇవి ముఖ్యమైనవి కాబట్టి నాకు సంపదల నిచ్చుగాక అని అర్థం. ఈ సమయంలో తనకు ఇష్టమైన కూరలు పండ్లు తినకుండా వదిలివేసి వ్రత సమాప్తి అందు వెండితో చేసిన పండ్లు లేదా కూరలు దానం చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యములు పుత్ర పౌత్రాది సంతతి కలుగుతుంది. అంతమంది స్వర్గము లభిస్తుంది. శ్రావణ మాసంలో శాకములు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వీజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు వదిలివేసేయాలి. అంతేకాదు అనేక బీజములన్న ఫలములు అంటే గుమ్మడి, జామ, సీతాఫలము, నారింజ, బత్తాయి, వంకాయ వంటి వాటిని తినరాదన్నమాట. ఉసిరి, రేగు, ఆనప, చింతకాయలను ఈ 4 నెలలు తినరాదు. నులక మంచం మీద గాని పట్ట మంచం మీద గాని పడుకోరాదు. ఋతుకాలం తర్వాత భార్యను కలవరాదు. బచ్చలి, మునగ, వంగ, మారేడు పండ్లు తినేవాడికి శ్రీహరి దూరము అవుతాడు. ఈ సమయంలో ఏ రకమైన వ్రతాలు చేయకపోయినా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం స్నానం చేసి శ్రీహరిని పూజించినట్లయితే అతడు వైకుంఠమును పొందుతాడు. చాతుర్మాసంలో తేనె విడిచిన వాడు రాజు అవుతాడు. బెల్లమును విడిచిన వాడు దీర్ఘాయుషు పొందుతాడు. దేవాలయంలో సంగీతాన్ని వినిపించేవాడు గంధర్వలోకం పొందుతాడు. సువాసన జల్లే నూనెను విడిచిన వాడు శత్రువులను నశిస్తారు. వాళ్ళకి శత్రువులు ఉండరు. ఇప్ప నూనె తీరించిన వాడు మంచి సౌభాగ్యమును పొందుతాడు. కారము, పులుపు, చేదు, వగరు వీటిని విసర్జించిన వాడి శరీరము అందంగా ఉంటుంది. పూలు మొదలైన భోగాలను వదిలివేయనట్లయితే విద్యాధర గణమందు చేరుతాడు. యోగి అయిన వాడు బ్రహ్మలోకము చేరుతాడు. తాంబూలు వదిలేసిన వాడికి రోగాలు నశిస్తాయి. పక్వాహారం విడిచిన వాడు ఇంద్రలోకము పొందుతాడు. రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే బ్రహ్మలోకము ప్రాప్తిస్తుంది. చాతుర్మాసంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్ర జపం చేసిన వాడికి పుణ్యలోకాలు కలుగుతాయి. అందులో ఆలయంలో 1,00,000 ప్రదక్షిణాలు చేసిన వాడు హంసవాహనం ఎక్కి వైకుంఠము చేరతాడు. ఈ 4 నెలలు బయట భోజనము చేయని వాడు సర్వ దేవతా స్వరూపుడు అవుతాడు. ఈ సమయంలో ప్రజాపత్య వ్రతమాచరించిన వాడు మనోవాక్య కర్మలచే చేసిన పాపముల నుండి విముక్తుడవుతాడు. చాతుర్మాసంలో చంద్రాయణ వ్రతం ఆచరించిన వాడు దివ్య దేహము ధరించి శివలోకము చేరతాడు. ఈ సమయంలో పూర్తిగా ఉపవాసం ఉన్న వాడికి సాహిత్యం లభిస్తుంది. అతడికి పునర్జన్మ అనేదే ఉండదు. మధుకర భిక్షాన్నం తిని గడిపిన వాడు వేద పారంగతుడు అవుతాడు. శ్రీమన్నారాయణుడు నిద్రకు ఉపక్రమించే రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి 4 నెలల పాటు నిర్విఘ్నంగా వ్రతమాచరించిన వాడు ఈ లోకంలో సకల సుఖాలు అనుభవించి అంతమంది సాయుధ్యము పొందుతాడు అంటూ తొలి ఏకాదశి దేవసైని వ్రతమును విధానము దాని ఫలితములను వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత నారాయణోపనిషత్తు గురించి అయితే మనము విందాం. ఓం అధః పురుషో వై నారాయణో కామయత ప్రజాః సృజేతి నారాయణ ప్రణోజాయతే మన సర్వేంద్రియాణి చ ఖం వాయుజ్యోతి రాపః పృథ్వీ విశ్వస్య ధారిణి నారాయణ బ్రహ్మ జాయతే నారాయణ ద్రుధో జాయతే నారాయణేంద్రో జాయతే నారాయణ ప్రజాపతి ప్రజాయతే నారాయణ ద్వాదశాదిత్య రుద్రావసవ సర్వాణి ఛందాసి నారాయణ దేవ సముద్యస్యంతే నారాయణ ప్రవద్యంతే నారాయణే ప్రళయంతే ఏత దృగ్వే దిశిరోదీతే. సృష్టి ప్రారంభంలో ఉన్నవాడు పరమేశ్వరుడు నారాయణుడు ఒక్కడే. అతడు సృష్టి చేయాలనుకున్నాడు. అప్పుడు నారాయణుడు శరీరం నుంచి
సూక్ష్మ రూపి అయిన హిరణ్య గర్భుడు పుట్టాడు. ఆ తరువాత ఆకాశాది పంచభూతాలు పుట్టినాయి. ఈ రకంగా నారాయణ నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మరీచి, కశ్యపుడు మొదలైన ప్రజాపతులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసులు, సకల వేదాలు ఉద్భవించాయి. ఒకటేమిటి, చరాచర జగత్తంతా నారాయణ నుంచే పుట్టింది. ఇవన్నీ అసలు నారాయణలోనే ఉన్నాయి. చివరకు నారాయణ ఎందే లయమవుతూ ఉన్నాయి. ఈ తత్వం ఋగ్వేదంలో చెప్పబడింది. అథ నిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివచ్చ నారాయణ సఖ్రచ్చ నారాయణ ద్యావ్యాపృథ్వ్యోచ నారాయణ కాలచ్చ నారాయణ దివచ్చ నారాయణ ఓధ్వంచ నారాయణ అధచ్చ నారాయణ అంతబహిచ్చ నారాయణ నారాయణ ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ న ద్వితీయోస్తి కచ్చిత్ య ఏవం వేద స విష్ణు రేవ భవతి స విష్ణురేవ భవతి ఏత ద్యుర్వేద శిరోధీతే. నారాయణే సత్యము, నిత్యమైన వాడు. నారాయణే బ్రహ్మ, నారాయణే శివుడు. ఇతడు ఇంద్రుడు, భూమి, ఆకాశము, కాలము, దశ దిశలు అంతా నారాయణుడే. ఊర్ధ్వ భాగాన ఉన్నది నారాయణే, అధో భాగాన ఉన్నది నారాయణే, మధ్య భాగాన ఉన్నది నారాయణే, బాహ్యంభ్యంతర మందులంతటా ఉన్నది నారాయణుడే. భూత భవిష్యత్ వర్తమానములు నారాయణుడే. అతడు నిష్కలంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, పరిశుద్ధమైన వాడు, అద్వితీయుడు. అతన్ని వాక్కులతో నిర్వచించలేం. నారాయణుడు తప్ప వేరెవ్వరూ లేరు. ఈ విషయం గ్రహించిన వాడు కూడా నారాయణుడే అవుతాడు. ఈ విషయం యజుర్వేదంలో చెప్పబడింది. ఓమిత్యగ్రే హరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయత్యుర్పరిష్ట్యాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణేతి పంచాక్షరణాతి ఏతద్వై నారాయణస్య అష్టాక్షరం పదం యోహ వై నారాయణస్య అష్టాక్షరం పదమధ్యేతి అనపభ్రు వసర్వ మాయురేతి విందతే ప్రజాపత్యం రాయస్పోష్యం గోపథ్యం తతోమృతత్వమశ్నుత ఇది ఏతత్ సమవేద శిరోధీతే. ముందుగా ఓం అనాలి, తర్వాత నమో అనాలి, ఆ తర్వాత నారాయణ అని చెప్పాలి. ఓం నమో నారాయణ అనేది 8 అక్షరాలు గల అష్టాక్షరి మంత్రం, మహామంత్రం. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించేవాడు పూర్ణాయుష్కుడు అవుతాడు. ధనధాన్యాలు పొందుతాడు, స్వర్గాన్ని పొందుతాడు, బ్రహ్మ పదవిని పొందుతాడు, చివరకు అమృతత్వాన్ని కూడా పొందుతాడు అని సామవేదంలో చెప్పబడింది. ప్రత్యేగానందం బ్రహ్మ పురుషం ప్రణమస్వరూపం. అకార ఒకార మకారములు కలిసి ఓం అనే ప్రణవం అవుతోంది. ఈ ప్రణవానికి అర్థము ప్రత్యేగాత్మ. ఓంకారాన్ని అర్థయుక్తంగా జపించేవాడు జన మరణాది సంసార బంధనాల నుండి విముక్తుడవుతాడు. అష్టాక్షరి మంత్రోపాసన చేసిన వాడు వైకుంఠము చేరుతాడు. తర్వాత చెప్తూ ఉన్నారు, సర్వంతర్యామైన పరబ్రహ్మ హృదయ పద్మంలో ప్రకాశిస్తూ ఉంటాడు. పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుడు దేవకీ పుత్రుడు మధుసూదనుడు జీవకోటి అంతటా అంతర్యామిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడు సర్వవ్యాపి, ఈ జగత్తుకు కారణభూతుడు, తనకు వేరొక కారణం లేనివాడు. ఈ విషయము అధర్వణ వేదంలో చెప్పబడింది. తర్వాత చెప్తూ ఉన్నారు, ఈ ఉపనిషత్తు ఉదయం పూట పాలన చేస్తే రాత్రి చేసిన పాపము నశించిపోతుంది, సాయంత్రం పాలన చేస్తే పగలు చేసిన పాపం నశిస్తుంది, మధ్యాహ్న కాలంలో సూర్యుని ఎదురుగా కూర్చుని ఈ ఉపనిషత్తు పాలన చేస్తే మహాపాతకాలు నశిస్తాయి, నారాయణ ఉపనిషత్తును పాలన చేస్తే 4 వేదాలు పాలన చేసిన ఫలితము దక్కుతుంది, అంత్యకాలంలో నారాయణ సాయుధ్యము లభిస్తుంది. ఈ రకంగా దీని గురించి తెలుసుకున్న వారు కూడా సాయుధ్యము పొందుతారు. నారాయణ ఉపనిషత్తు గురించి ఈ విధంగా సాయుధ్యము లభిస్తుందని చెప్తూ ఉన్నారు. మనము ఏకాదశి గురించి, తొలి ఏకాదశి గురించి విన్నాం కదా. నెలలో వచ్చే 2 ఏకాదశులు అయితే ఉన్నాయి కదా, ఆ ఏకాదశుల గురించి కూడా మనం వింటూ ఉన్నాం. ఇవే కాకుండా మనము ద్వాదశతో కూడిన ఏకాదశులు కూడా ఉంటాయి. ఈ ద్వాదశతో కూడిన ఏకాదశులు అయితేనే మనం చేయాలి.
మనము నెలలో వచ్చే ఏకాదశులు 2 ఉన్నాయి కదా, అవి మనము దశమితో కూడిన ఏకాదశులు అయితే చేయకూడదని చెప్పుకున్నాం. ద్వాదశితో కూడిన ఏకాదశులు చేయాలి. తర్వాత మహాద్వాదశులని కూడా వస్తూ ఉంటాయి. అవి 1000 ఏకాదశులు చేసినంత పుణ్యం ఒక ద్వాదశి మహాద్వాదశి చేస్తే అనమాట. అవి కూడా మనం చెప్పుకుందాము. ఈ తొలి ఏకాదశి గురించి అయితే మీరు విన్నారు కదా, చాతుర్మాస వ్రతము. తర్వాత ఈ చాతుర్మాస వ్రతంలో ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, అష్టాక్షరి మంత్రం జపిస్తే మనకి ఎటువంటి ఫలితములు ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ కూడా విని ఉన్నాం కదా. తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్లు అయితే తెలియజేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏలాల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం నమో నారాయణాయ. ఆ భగవాన్ అనుగ్రహం మనందరి పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు.